లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందరములు. దినం దేవుని వాక్యం నుంచి లూకా సువార్త 5వ అధ్యాయము 12వ వచనం. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగంతో నిండిన ఒక మనుష్యుడుండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు ఎంత ఘనమైన దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడు, ఆయన మహిమ ఎంత గొప్పది. ఆలోచన చేయండి. భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త కాలం సంపూర్ణమైనప్పుడు, అంటే ఈ లోకము, ఈ యుగాలు గతించే ఆ క్రమంలో ఆయన ఈ లోకంలో జన్మించినాడు. ఇప్పుడు 2026 సంవత్సరంల క్రితం యేసుప్రభు జన్మించినాడు. మనం ఏమనుకుంటామంటే యేసుప్రభు రాకడ ఇంకా ఆలస్యం అవుతుంది అనుకుంటున్నాం. కానీ ఆయన కాలం సంపూర్ణమైనప్పుడే పుట్టినాడు. ఆయన పుట్టి ఏం చేసినాడు? మానవాళి కొరకు రక్షణ ఇవ్వడానికి లోకానికి వచ్చినాడు. సిలువలో బలి అవ్వడానికి వచ్చినాడు. ఆ వచ్చిన సమయంలో ఎంతో మందిని కలుసుకొని ఎంతో మందికి తన యొక్క ప్రేమను పంచుతూ వచ్చినాడు. తనట్లాంటి దాతృత్వం, తనట్లాంటి నిజమైన ప్రేమ ఇంకెవ్వరికి లేనే లేదు. ఇక్కడేముంది? ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఒక కుష్ఠరోగి వచ్చినాడు. కుష్ఠరోగంతో నిండుకున్నాడు. అంటే ఒక పట్టణంలోని యేసుప్రభు ఉన్నాడు, కానీ ఆ పట్టణంలో ఉన్న కుష్ఠరోగి యొక్క స్థితి ఏంటంటే పాలెం వెలుపన ఉండాలి. ధర్మశాస్త్ర ప్రకారం కుష్ఠరోగం వచ్చినవాడు పాలెం వెలుపల ఉండాలి. అట్లాంటి ఈ వ్యక్తిని యేసు ప్రభువును దర్శించడానికి, ఈ వ్యక్తిని యేసు ప్రభు సువార్త విన్నాడు, యేసుప్రభు గురించి విన్నాడు, పరిగెత్తుకొని వచ్చినాడు యేసుప్రభు దగ్గరికి. అంటే సాధారణంగా వేరేళ్ళు ఉంటే ఏం చేస్తారంటే మా దగ్గరికి రావద్దు అని ముందే చెప్తారు. కానీ యేసుప్రభు ఎంత కనికరం గల దేవుడు, ఆయనని తన యొద్దకు రానిచ్చినాడు. అందుకే బైబిల్ ఏం చెప్తున్నా అంటే, నా యొద్దకు వచ్చేవాడిని నేనేమాత్రము తోసివేయను అని చెప్పినాడు. నేనేమాత్రము బయటికి తోసివేయనని చెప్పినాడు. అందుకే జాగ్రత్త పడి మనం ఏం చేయాలంటే ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఆయన చెప్పింది వినాలి. ఆయనకు సన్నిధిలో మనము విధేయులంగా మనము ఖచ్చితంగా ఉండాల్సిన బాధ్యతలో ఉన్నాం. మనము ఇక్కడ ఏం జరుగుతుంది? ఆయన ఎదుటకు వచ్చినాడు, సాగిలపడ్డాడు, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని చెప్పినాడు. అయితే యేసుప్రభు ఏం చేసినాడు? వెంటనే వాడిని ముట్టినాడు. సాధారణంగా మనుషులకు ఉండే నైజం ఏంటంటే, సాధారణంగా ముసలోళ్ళు అంటేనే పట్టుకోలేము, లేకుంటే ఏదైనా రోగంతో ఉంటే అసలు పట్టుకోలేము. అట్లాంటిది ఈ కుష్ఠరోగంతో పడిన వ్యక్తిని, కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తిని యేసుప్రభు ఎంతో ప్రేమతో ముట్టుకున్నాడు. ముట్టుకొని ఏమంటున్నాడు? నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కా అని చెప్పినాడు. ప్రేమైన వాళ్ళారా, యేసుప్రభు ప్రేమను రుచించినామా? యేసుప్రభు దగ్గరికి మనము మనస్ఫూర్తిగా వచ్చినామా? మనం రాక ఆయన నుంచి మేలు అనుభవిస్తలేము. ఆయన ఎట్టి వ్యాధిగ్రస్తులైనా బాగు చేస్తాడు. మనకున్న సమస్య ఏదన్నా కానీ యేసుప్రభుకి చెప్పుకోవచ్చు. మనం చాలాసార్లు ఆయన దగ్గరికి రాకుండా మనం నష్టములో, కష్టములో కొనసాగుతున్నాం. వచ్చినామని చెప్పుకుంటాం, ప్రార్థన చేస్తున్నామని చెప్పుకుంటాం, కానీ సరి అయిన రీతిలో మన జీవితాలు ఉండవు. దాన్ని బట్టి మన జీవితాల్లో ఇంకా యాతన, లేకుంటే ఇంకా కష్టాలు, ఇంకా వేదనలు గుండా వెళ్తున్నాం. ప్రేమైన వాళ్ళారా, దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క కలువరి పేరు మనం చూడాలి. ఆయన మన కొరకేగా తన ప్రాణం ఇచ్చినాడు. తన కుమారుని అనుగ్రహించిన వాడు తనతో కూడా సమస్తం అనుగ్రహిస్తాడు అని లేఖనాలు మనం చదువుతాం. దాని ప్రకారం మనం నమ్ముతున్నామా? ఉదయకాలం ప్రభు యొక్క కృపను బట్టి మనకి వినిపించిన ఈ మాటలను, ఒక కుష్ఠరోగిని ప్రేమించినప్పుడు నిన్ను నన్ను ఇంకంతకన్నా ఎక్కువగా ప్రేమించే దేవుడు అని ఎరిగిన వారమై ఆయన పాదాల దగ్గరకు వద్దాం. ఆయన వలన మేలు, ఆయన వలన ఆశీర్వాదం పొందాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసుప్రభు నామములో వందనాలు. నమ్మదగిన దేవ, కుష్ఠరోగినే ఇష్టపడిన ప్రేమగల తండ్రివి, మా జీవితంలో ఉన్న కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో కూడా మమ్మల్ని కూడా సంపూర్ణంగా స్వస్థపరిచి నీ మహిమ కొరకు జీవింపజేస్తామని నమ్మి స్తుతిస్తూ నీ పాదాలను ముద్దు పెట్టుకొని నిన్ను హెచ్చిస్తూ నామాలో ఉన్న అవిధేయతలు క్షమించుమని యేసుప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి.